నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్రాజు అయితే పదవి బాధ్యతలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినీ పెద్దలు, సినిమా నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం వచ్చింది. అయితే ఏదైతే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి సంక్రాంతికి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూలో కూడా మేము బెనిఫిట్ షోలు అయితే పర్మిషన్స్ ఇవ్వము, టికెట్స్ రేట్లు కూడా తగ్గిస్తాము, ఎక్కువ పెంచే అవకాశాలు లేవని కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలిపారు. అయితే నెక్స్ట్ ఈ సినిమా పెద్దలు రేవంత్ రెడ్డిని ఏ విధంగా అంటే ఎలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన రేట్ల గురించి ఏమన్నా మాట్లాడతారా, లేదు అంటే సినిమాని బెనిఫిట్ షోలకి ఏమన్నా పర్మిషన్స్ ఏమన్నా అడుగుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ రెడ్డిని సినిమా పెద్దలు 2 రోజుల్లో కలవబోతున్నారనేది అయితే సమాచారం వచ్చింది. అయితే ఏదైతే అంటే గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే అటు డాకు మహారాజు కూడా చాలా పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్తో శంకర్ గారి డైరెక్షన్లో అండ్ డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్లో కూడా సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. అయితే ఈ సంక్రాంతికి తెలంగాణలో రేట్లు పెంచుతారా లేకుంటే పర్మిషన్స్ ఇస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, మేము ఎక్కడ కూడా ఇప్పటి ఈ సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల మేమైతే థియేటర్స్ బెనిఫిట్ షోలు అయితే పర్మిషన్ ఇవ్వము, టికెట్లు రేట్లు కూడా పెంచము, నేను సీఎంగా ఉన్నంత వరకు అయితే ఎక్కడా కూడా ఏ షోలకు పర్మిషన్స్ ఇవ్వను అని కూడా రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. చూడాలి అంటే తెలంగాణలో మాత్రమే రేట్లు తగ్గిస్తారా, ఆంధ్రాలో పెంచుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే దిల్రాజు అండ్ సినిమా పెద్దలు ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్స్ కూడా సీఎంతో ఎలాంటి చర్చలు చేస్తారు, ఏ విధంగా అంటే సినిమా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ విషయంలో కూడా ఏదన్నా తగ్గే కొంచెం అంటే సీఎంని రిక్వెస్ట్ చేసి కొంచెం ఏదన్నా అంటే సానుకూలంగా స్పందించమని అడుగుతారా అనేది కూడా మనం తెలియాల్సి ఉంది. చూడాలి. ఇప్పుడైతే అంటే ఈ సంక్రాంతికి అయితే పెద్ద సినిమాలు అయితే పెద్ద రేంజ్లో రిలీజ్ అయిపోతుందని చెప్పాలి. కానీ దిల్రాజు ఆల్రెడీ తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా అయితే ఉన్నారు. ఆ విధంగా అంటే దిల్రాజు గారు ఏ విధంగా ఆయన సినిమాలకు ఏమన్నా రాయితీ ఏమన్నా అడుగుతారా, అంటే ఏమన్నా బెనిఫిట్ షోలు అవ్వచ్చు, టికెట్ల రేట్లు అవ్వచ్చు, ఏదన్నా పెంచమని అడుగుతారా అనేది కూడా ఆసక్తిగా మారింది. కాకపోతే ఈ వారంలో అంటే ఈ 2-3 రోజుల్లో కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అటు ఏపీ సీఎంని ఇటు తెలంగాణ సీఎంని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం వచ్చింది. నెక్స్ట్ అంటే ఆ సినిమాలకు ఇప్పుడు జరుగుతున్న సంధ్యా థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఏ విధంగా అయితే ఇష్యూ జరుగుతుందో, బట్ వీటన్నిటికీ ముగింపు పడే విధంగా దిల్రాజు ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏదన్నా ముగింపు పలికే అంశాలు ఏదన్నా మాట్లాడతారని కూడా దీని మీద చర్చకైతే దావిస్తుంది. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.